హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో ఆంటూ బెంచ్ మార్క్ స్కోర్ని ఎలా టెస్ట్ చేయాలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ ఆంటూ స్కోర్ని మీరు టెస్ట్ చేసే ముందు ఒక 2 థింగ్స్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. మీ మొబైల్ ఛార్జింగ్ 40 ఎబోలో ఉండేలా చూసుకోండి. అండ్ హై ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే బెటరు. టెస్ట్ త్వరగా కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది అరౌండ్ 2 జీబీ దాకా అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో మీరు వైఫై కనెక్షన్ ఉంటే బెటరు. సో ఇప్పుడు నేను చెప్పేది డీటెయిల్గా ఫాలో అవ్వండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీ మొబైల్లో ఉన్న గూగుల్ని ఓపెన్ చేయండి. సెర్చ్లో ఆంటూ బెంచ్ మార్క్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ టాప్లో మనకు ఆంటూ బెంచ్ మార్క్ అని కనిపిస్తుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో జూమ్ అయితే చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్స్కి ప్లే స్టోర్లో యాప్స్ అయితే అవైలబుల్గా లేవు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. యాపిల్ మొబైల్స్కి అయితే యాప్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూడడానికి అయితే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనం 2 యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇది కనిపిస్తుంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ సెకండ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసే టైంలో మీ మొబైల్ ర్యామ్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ ర్యామ్ 8 జీబీ ఆర్ అబోవ్ ఉంటే మీరు ఇక్కడ 3D స్టాండర్డ్ అని ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ మొబైల్ ఆండ్రాయిడ్ 10 ఎబో అయితే ఉండాలి. మీ మొబైల్ ర్యామ్ 8 జీబీ కన్నా తక్కువ ఉంటే, అంటే 6 జీబీ 4 జీబీ ఇలా ఉంటే మీరు 3D లైట్ అని ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది కదా, ఇది 3D లైట్ అని ఉంటుంది, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడే మీకు యాప్ అయితే సపోర్ట్ చేస్తుంది. నా మొబైల్ అయితే 8 జీబీ ర్యామ్, సో నేనైతే 3D స్టాండర్డ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. మీ మొబైల్ తక్కువ ఉంటే ఈ 3D లైట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ప్రజెంట్ 3D స్టాండర్డ్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నా. అరౌండ్ ఈ ఫైల్ సైజు 1.1 జీబీ దాకా ఉంది. సో మీ ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే త్వరగానే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి డౌన్లోడ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసే టైంలో మనకు క్రోమ్ అయితే యాక్సెస్ అడుగుతుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అలో చేయండి. కొన్ని మొబైల్స్లో డిఫరెంట్గా ఉంటుంది. మీరు అక్కడ అలో ఎనీవే అని చెప్పేసి క్లిక్ చేయండి, అప్పుడే మీకు ఇన్స్టాల్ అవుతాయి. సో ఈ విధంగానే సెకండ్ ఫైల్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు, యాప్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయాయి. నాది నథింగ్ మొబైల్ కాబట్టి చూడడానికి అయితే ఇలా కనిపిస్తుంది. వేరే మొబైల్ అయితే ఇలా కనిపిస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో ఇందులో ఫస్ట్ యాప్ ఉంటుంది కదా, 3D కాకుండా ఫస్ట్ యాప్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ యాప్ని ఓపెన్ చేయండి. పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అగ్రి చేయండి. చూడడానికి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నేమ్ కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కిందనే బ్యాటరీ అండ్ CPU డీటెయిల్స్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ బ్యాటరీ హెల్త్ని అండ్ CPU డీటెయిల్స్ని అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆంటూ స్కోర్ని టెస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ టెస్ట్ నౌ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ ఆర్డర్లో అయితే మనకు టెస్ట్ జరుగుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మీరు ఈ టైంలో అయితే ఏం టచ్ చేయకండి మొబైల్ స్క్రీన్ని. ఆటోమేటిక్గా అదే డిడక్ట్ చేసుకొని టెస్ట్ చేసుకుంటుంది సెల్ఫ్గా. ఇది మొత్తం 4 టెస్ట్‌గా కండక్ట్ చేసుకుంటుంది. ఫస్ట్ GPU టెస్ట్ చేస్తుంది. ఆ తర్వాతకి రోమ్ అండ్ CPU అండ్ UX టెస్ట్‌ని చేసుకుంటుంది. ఇది ఆటోమేటిక్‌గా అయితే రన్ అవుతూ ఉంటుంది. మీరు ఏం మొబైల్‌ని అయితే టచ్ చేయకండి అండ్ బ్యాక్ రాకండి. ఇది GPU, CPU పైన ఎక్స్‌ట్రీమ్ టెస్ట్ చేస్తుంది. ఎక్స్‌ట్రీమ్ టెస్ట్ చేసి మీ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇది డీటెయిల్‌గా ఆంటూ స్కోర్‌లో అయితే చూపిస్తుంది. సో మీరైతే డీటెయిల్‌గా పేషెన్స్‌గా చూడండి. ఇది అరౌండ్ 30 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది ఈ టెస్ట్ మొత్తం కండక్ట్ కావడానికి. ఈ టెస్ట్ మొత్తం కంప్లీట్ కావడానికి అరౌండ్ 30 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో మీరు వెయిట్ చేయండి. అసలు బ్యాక్ అయితే క్లిక్ చేయకండి. అలా చేస్తే మనకు టెస్ట్ అనేది కంప్లీట్ కాదు అండ్ స్కోర్ అనేది కరెక్ట్‌గా రాదు. ఇది మీ మొబైల్ పైన ఎక్స్‌ట్రీమ్ టెస్ట్ చేస్తుంది. CPU, GPU, UX అండ్ రామ్ పైన స్కోర్ రూపంలో అయితే ఇస్తుంది. మనం దాన్ని ఆంటూ బెంచ్ మార్క్ స్కోర్ అని అంటాం. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ పర్ఫార్మెన్స్డ్ మొబైల్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్‌గా అయితే రన్ అవుతూ ఉంటుంది. మీరు బ్యాక్ రాకండి. బ్యాక్ వస్తే స్కోర్ అనేది మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇది ఆటోమేటిక్‌గా అయితే రన్ అవుతూ ఉంటుంది. సో మీరేం టచ్ చేయకండి. ఆటోమేటిక్‌గా ఇది బ్యాక్ వచ్చేసి మీకు స్కోర్ అయితే చూపిస్తుంది. టెస్ట్ మధ్యలో మీరు బ్యాక్ రావడము అండ్ బ్యాక్ క్లిక్ చేయడం ఇలాంటివి చేస్తే మనకు టెస్ట్ స్కోర్‌లో అయితే ఎర్రర్ వస్తుంది. అరౌండ్ 30 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. మీరు వెయిట్ చేయండి.
టెస్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక అదే బ్యాక్ వచ్చేసి మీకు ఇలా టెస్ట్ రూపంలో అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నా టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నా స్కోర్ వచ్చేసి 8,70,000 అబోవ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుండి మనం ఓన్లీ బెంచ్ మార్క్ టెస్ట్లనే కాదు మిగతా టెస్ట్లను కూడా చేసుకోవచ్చు. ఎల్సిడి టెస్ట్, టచ్ టెస్ట్ అండ్ వేరే టెస్ట్లు ఉన్నాయి. బ్యాటరీ టెస్ట్ చేసుకోవచ్చు, స్ట్రెస్ టెస్ట్ చేసుకోవచ్చు. మీకు కుదిరితే ఇవన్నీ టెస్ట్లను కూడా మీరు కంప్లీట్ చేసుకోండి.